శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన విశ్వాసులారా, మన రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి యొక్క శుభప్రదమైన నిరీక్షణ నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు గత 6వ మాసం అంతా మనల్ని, మన కుటుంబాల్ని, మన బిడ్డల్ని ఆయన యొక్క దయగలిగినటువంటి హస్తాల్లో భద్రపరిచి అనేకమైనటువంటి మేళ్ళు చేత మనల్ని బలపరుస్తూ, తృప్తిపరుస్తూ, ఎన్నో ఆటంక అపాయాల్లో తప్పించి తిరిగి 7వ మాసంలోనికి దేవుడు మనల్ని అందరినీ ప్రవేశపెట్టి దేవుడిచ్చేటువంటి కృపను బట్టి ఈ మాసం మొదటి దినంలో ఆయన చల్లని మెల్లని స్వరమైనటువంటి కృపను దేవుడు మనందరికీ దయచేయటాన్ని బట్టి దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారిగా ఉన్నాం. ఈ మాసం అంతా కూడా దేవుడు మీ అందరికీ తోడయండి. ఆయన ఆరోగ్యాలు, సకల సౌభాగ్యం, శాంతిని, సమాధాన, సంతోష, సమృద్ధితో అనేకమైనటువంటి మేళ్లతో మిమ్మలను, మీ కుటుంబాలను బలపరచునగాక. ఆమేన్. ఈ దినం మన టీఎల్సిన దినాహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. హోషియా గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకుందాం. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతని కుందును, తామర పుష్పం పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. లెబనోను పర్వతం దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ మాస ప్రారంభ దినంలో దివ్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి తలంపు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ వచనంలో ఒక్క తలంపును మాత్రమే ఈ ఉదయం మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ తలంపు మన జీవితంలో దేవుడు మనందరి ఎడల ఆయన అలంకరింపజేసి అభివృద్ధిపరుస్తూ ఆస్వాదించను. ఈ వచనంలో మనం గమనించినట్లయితే చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతని కుందెదను అనేటువంటి మాట. ఒక చెట్టును మనం గమనించామంటే ఆ చెట్టుకు మంచు పడుతుంది. మంచు పట్టబడినటువంటి చెట్టు, ఆ మంచు చేత చెట్టు అంతా కూడా కప్పబడింది. మనం గమనిస్తూ ఉంటాం. నవంబరు, డిసెంబర్ మాసాల్లో, జనవరి మాసాల్లో, శీతాకాలంలో ఆ వింటర్ సీజన్లో మంచు పడుతున్నప్పుడు కొన్ని ప్రాంతాల్లో చెట్లకి మంచు పట్టేస్తుంది. దట్టమైనటువంటి మంచు చేత చెట్టు అంతా కూడా కప్పబడుతుంది. కప్పబడినటువంటి చెట్టు లోపల ఇక కనిపించదు. ఎంత మనం చూస్తున్నప్పుడు ఆ చెట్టు అంతా కూడా చూస్తుంటే తెల్లగా మంచు కప్పబడటం చేత తెల్లగా కనపడిద్ది. కానీ ఆ చెట్టు పచ్చటి స్థితి, ఎండిపోయినా కానీ పచ్చగా ఉన్నా కానీ తన స్థితి ఏంటనేటువంటిది కనబడనీయకుండా కప్పేయబడుతుంది. దేవుడు మనందరిని కూడా ఆయన కృపావర్షము చేత, ఆయన కృప చేత, ఆయన కార్యాల చేత మనల్ని మరుగు చేసి ఆయన మహిమ పొందేటువంటి దేవుడు. అంటే మనల్ని దాచేటువంటి వాడు. అన్ని పరిస్థితుల నుంచి కూడా మనల్ని ఆయన దాపున. అందుకని భక్తుడు దావీదు అంటాడు, నీవే నా కొండ, నా కోట, నా ఆశ్రయ దుర్గము అంటాడు. అంటే కొండ చాటున దావీదుని దాచేటువంటి వాడు. కేడెముగా దేవుడు ఉండి దావీదుని దాచాడు. ఎన్ని శత్రువుల నుంచి, అపాయాల నుంచి, శత్రువులు వేసేటువంటి బాణాల నుంచి తండ్రి దేవుడు దావీదుని తప్పిస్తూ, కాపాడుతూ భద్రపరిచాడు. మనల్ని కూడా దేవుడు ఈ మాసంలో అటు రీతిగా కప్పబోతున్నాడు. అటు రీతిగా మనల్ని కాపాడబోతున్నాడు. మన స్థితిని బయటికి కనబడనీయకుండా మనకున్నటువంటి ఏదైతే ఏ పరిస్థితి అయితే ఎలాంటి స్థితి మనం అనుభవిస్తున్నామో వాటిని బయటికి కనబడనీయకుండా దేవుడు కప్పేస్తాడు. రెండవది ఇంకొక తలంపు ఏంటంటే, శత్రువు వేసేటువంటి బాణం మనకు తగలనీయకుండా వాడు అగ్ని బాణాలు ప్రయోగిస్తాడు మన మీద. వాటిని మనం తగలనీయకుండా ఆయన మనకి కాపుదల అనుగ్రహించేటువంటి వారు. ఇది తలంపు. రెండవ తలంపు ఏంటంటే, మంచు చేత కప్పబడటం ద్వారా ఆ మంచు ఆ చెట్టునంతటిని కూడా కడుగుతుంది. ఆకుల మీద కానీ చెట్టు మీద కనిపించినటువంటి కనపడనటువంటి దుమ్ము అనేటువంటిది వ్యర్థం అనేటువంటిది పేరుకుపోతుంది. ఆ వ్యర్థం అంతటిని కూడా, ఆ దుమ్మంతటిని కూడా ఆ మంచు కరుగుతున్నప్పుడు శుభ్రంగా చెట్టును కడిగివేయబడుతుంది. కొమ్మలని, ఆకుల్ని, కాయల్ని
శుభ్రంగా మంచు పెట్టి కడగివేయబడుతుంది. కల్మష్యం అనేటువంటిది, మస్టు అనేటువంటిది, మలినం అనేటువంటిది లేకుండా చేయగలుగుతుంది. మన ప్రభువు మన జీవితాల్లో ఉన్నటువంటి మలినాన్ని తీసివేయటానికి, ఆ మస్టును, ఆ పాపాన్ని, ఆ రోతను మనలో తీసివేయటానికి, మనల్ని మంచులాగా అలంకరించి మనల్ని కడగటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎంత ఘోర పాపైనా, ఎంతటి బలహీనతల్లో కూరుకుపోయినటువంటి పరిస్థితులు ఉన్నా కానీ మన ప్రభువు కడగగలిగినటువంటి వాడు, పవిత్రపరచగలిగిన వాడు, పరిశుద్ధపరచగలిగిన వాడు, మనల్ని నీతిమంతులుగా, నిందారహితులుగా మార్చాలనేటువంటిది ప్రభు యొక్క ఉద్దేశ్యమైంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని మంచులాగా కప్పటం చేత కాపాడబడబోతున్నాం. ఈ మాసమంతా కూడా ఆయన కాపాడుతూ మనల్ని సంరక్షించబోతున్నాడు. మనలో ఉన్నటువంటి మాలిన్యాన్ని, మస్టును, రోతను, మురికిని అంతటిని కూడా కడిగి పవిత్రపరచటకు ప్రవేశపడుతున్నాడు. అటు రీతిగా మరి ఆయన చేత కప్పబడదాం, ఆయన చేత కాపాడబడి ఈ మాసమంతా కూడా ఆయన కృపాక్షేమముల చేత ప్రభు మనందరిని కూడా నడిపిస్తూ మహిమ పొందనగాక. ఆమేన్. దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కానాభూతులైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామానికి లెక్కలేనటువంటి కోటాను కోట్ల స్తుతులు, స్తోత్రము చెల్లించున్నాం. గత మాసమంతా నాయన మమ్ములను, మా కుటుంబాలు, మా బిడ్డలను మీ హస్తాల్లో భద్రపరిచారు. ఈ 7వ మాసం మొదటి దినంలో ప్రభువా, దివ్యమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సత్యాల ద్వారా మాతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. చెట్టుకు మంచు పట్టినట్టుగా అయ్యా మరి మీరు మాకు నా తండ్రి, మరి మంచు చేత నా తండ్రి ఏ రీతిగా చెట్టు కప్పబడిద్దో ప్రభువా, కాపాడబడిద్దో నాయన, మమ్మల్ని కూడా కప్పేవారుగా, కాపాడేవారుగా, సంరక్షించేవారుగా, అయ్యా మమ్మల్ని నా తండ్రి పచ్చదనంగా నాయన విస్తరింపజేసేవారుగా నాయన, అయ్యా కప్పబట్టుందో మంచు కప్పబట్టం చేత నా తండ్రి ఆ చెట్టు ఎండిపోకుండా ప్రభువా, అయ్యా ఎప్పుడు కూడా నా తండ్రి మరి వేర్లు కానీ కాండాలు తడుస్తున్నా ప్రభువా, ఆ మంచు తేమ చేత నాయన, నీటి చేత నా తండ్రి ఏ రీతిగా తడపబడి నాయన ఏ రీతిగా ఫలిస్తుందో నా తండ్రి ఈ మాసంలో ప్రభువా, మేము కూడా నా తండ్రి మీ కృపల చేత నాయన, మీ ప్రేమ చేత నాయన మేము కప్పబడుతూ నా తండ్రి అయ్యా కాపాడబడుతూ నాయన వర్ధిల్లేటువంటి కృపలో సహాయం చేయండి. అయ్యా ఏ రీతిగా చెట్టు కడగబడుతుందో ప్రభువా, మా జీవితాలు కూడా నా తండ్రి మీ కలవరి రక్తంలో కడిగిన ప్రభువా, అయ్యా మా దోషాలు, మా పాపాలు, మా బలహీనతలు నాయన పవిత్రపరచబడిన తండ్రి మీ ఎదుటి నాయన నిర్దోషంగా నాయన నిందారహితులు నిలవగలిగినటువంటి ఆత్మీయమైనటువంటి స్థితిని మా అందరికి దయచేయండి. ఈ మాసం నాయన బిడ్డలు తలపెట్టేటువంటి పనుల్లో, వారి ప్రయాణాల్లో, వారి ఆలోచనలు యావత్తును మీరు నామాలు సఫలపరిచి సహాయం చేయండి. దేవా మీ కృపాక్షేమములతో బిడ్డలు నడిపిస్తూ బలపరచమని యేసుక్రీస్తు వారి దివ్యనామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.